ఎగ్జామ్ 9 నైన్త్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2 త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు, హేరాన్ సూత్రం, ఉపరితల వైశాల్యాలు మరియు ఘనపరిమాణాలు సాంఖ్యిక శాస్త్రం లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఒక త్రిభుజానికి 3 భుజాలు, 3 కోణాలు మరియు 3 శీర్షాలు ఉంటాయి. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానమైన వాటిని సమద్విబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్, ఒక సమద్విబాహు త్రిభుజంలోని సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం. నెక్స్ట్ బిట్, ఒక త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానం. నెక్స్ట్, 2 త్రిభుజాల సర్వసమానత్వానికి ఒక త్రిభుజంలోని 3 భుజాలు మరొక త్రిభుజం యొక్క 3 భుజాలకు సమానం అయితే చాలు. నెక్స్ట్ బిట్, ఒకే ఆకారం ఒకే పరిమాణం గల 2 పటాలు సర్వసమానాలు. నెక్స్ట్, ఒకే వ్యాసార్థం కలిగిన 2 వృత్తాలు సర్వసమానం. నెక్స్ట్, ఒకే భుజం కొలత ఉన్న 2 చతురస్రాలు సర్వసమానాలు. నెక్స్ట్ బిట్, సమాంతర చతుర్భుజంలోని కర్ణం ఆ 2 సమాంతర చతుర్భుజాలను 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. నెక్స్ట్, సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం. నెక్స్ట్, ఒక చతుర్భుజంలో ప్రతి జత ఎదుటి భుజాలు సమానం అయితే అది సమాంతర చతుర్భుజం. నెక్స్ట్ బిట్, సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్విఖండం చేసుకుంటాయి. నెక్స్ట్, దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం లంబకోణం. నెక్స్ట్, రాంబస్ నందు కర్ణాలు ఒకదానికొకటి సమద్విఖండం చేసుకుంటాయి. నెక్స్ట్ బిట్, ఎల్ అండ్ ఎం అను 2 సమాంతర రేఖలను పి అను తిర్యక్ రేఖ ఖండించిన వాటి మధ్య అంతర కోణాలు సమద్విఖండన రేఖల వలన ఏర్పడే చతుర్భుజం దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్, సమాంతర చతుర్భుజంలోని కోణ సమద్విఖండన రేఖలు దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్, ఒక సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు సమానమైన అది దీర్ఘచతురస్రం అవుతుంది. నెక్స్ట్ బిట్, ఒక చతురస్రంలోని కర్ణాలు సమానం మరియు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్, ఒక త్రిభుజంలోని 2 భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడిన రేఖ 3వ భుజానికి సమాంతరంగా ఉంటుంది. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఒక భుజం మధ్య బిందువు నుండి మరొక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ 3వ భుజాన్ని సమద్విఖండన చేస్తుంది. నెక్స్ట్ బిట్, 2 త్రిభుజాలలో ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు మరియు వాటి మధ్య ఏర్పడిన కోణం వరుసగా 2వ త్రిభుజంలోని సదృశ్య భుజాలు మరియు వాటి మధ్య కోణానికి సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు. అది ఏ నియమం అంటే బూ నియమం. నెక్స్ట్ బిట్, 2 త్రిభుజాలలో ఒక త్రిభుజం యొక్క 2 కోణాలు వాటి ఉమ్మడి భుజం వరుసగా 2వ త్రిభుజంలోని సదృశ కోణాలు మరియు సదృశ భుజానికి సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు. అది ఏ నియమం అంటే బూ నియమం. నెక్స్ట్ బిట్, 2 త్రిభుజాలలో మొదటి త్రిభుజంలోని 3 భుజాలు వరుసగా 2వ త్రిభుజంలోని సదృశ భుజాలకు సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానం. దేనిలో అంటే ఆన్సర్ బూ సర్వసమానత్వ నియమం. నెక్స్ట్ బిట్, 2 లంబకోణ త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని కర్ణం వరుసగా 2వ త్రిభుజంలోని కర్ణం సదృశ భుజానికి సమానమైతే ఆ 2 లంబకోణ త్రిభుజాలు సర్వసమానాలు. అది ఏ నియమంలో అంటే ఆన్సర్ లంబకోణ టు కర్ణం టు భుజం సర్వసమానత్వ నియమం. నెక్స్ట్ బిట్, ఒక వృత్తం యొక్క సమాన జ్యాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరచును. నెక్స్ట్, ఒక వృత్తంలోని జ్యాలు కేంద్రం వద్ద చేసే కోణాలు సమానమైన ఆ జ్యాలు సమానం. నెక్స్ట్, 2 వృత్తాలు ఒకే వ్యాసార్థం కలిగి ఉన్నట్లయితే అవి సర్వసమాన వృత్తాలు. నెక్స్ట్ బిట్, సర్వసమాన వృత్తాల జ్యాలు వాటి కేంద్రం వద్ద సమాన కోణాలు చేసినట్లయితే అప్పుడు ఆ జ్యాలు సమానం. నెక్స్ట్ బిట్, వృత్త కేంద్రం నుండి జ్యాకు గీసిన లంబం ఆ జ్యాను సమద్విఖండన చేస్తుంది. నెక్స్ట్, వృత్త కేంద్రం నుండి జ్యాకు గీసిన లంబం ఆ జ్యాను సమద్విఖండన చేస్తుంది. కేంద్రం నుండి జ్యాను సమద్విఖండన చేయు రేఖ ఆ జ్యాకు లంబంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఒక బిందువు నుండి రేఖకు లంబంగా ఉండే పొడవును ఆ బిందువు నుండి రేఖకు గల దూరం అని అంటారు. నెక్స్ట్ బిట్, ఒకవేళ బిందువు రేఖపై ఉన్నట్లయితే బిందువు నుండి రేఖ యొక్క దూరం 0. నెక్స్ట్ బిట్, వృత్తం లేదా సర్వసమాన వృత్తాల యొక్క సర్వసమాన జ్యాలు కేంద్రం నుండి లేదా కేంద్రాల నుండి సమాన దూరంలో ఉంటాయి. నెక్స్ట్, వృత్త కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్న జ్యా పొడవులు సమానంగా ఉంటాయి. నెక్స్ట్, ఒక వృత్తంలో ఖండించుకున్న 2 జ్యాలు వాటి ఖండన బిందువు ద్వారా ప్రయాణించే వ్యాసంతో సమాన కోణాలను చేస్తే ఆ జ్యాల పొడవులు సమానం. నెక్స్ట్ బిట్, 5 సెంటీమీటర్ మరియు 3 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన 2 వృత్తాలు 2 బిందువుల వద్ద ఖండించుకుంటున్నాయి మరియు వాటి కేంద్రాల మధ్య దూరం 4 సెంటీమీటర్స్. తీగ యొక్క పొడవుని కనుక్కోండి అంటే ఆన్సర్ 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్, రేష్మ, సల్మా మరియు మన్దీప్ అనే 3 అమ్మాయిలు ఒక పార్కులో 5 మీటర్ల వ్యాసార్థంతో గీసిన వృత్తంపై నిలబడి ఆట ఆడుతున్నారు. రేష్మ ఒక బంతిని సల్మాకు, సల్మా మన్దీప్కు, మన్దీప్ రేష్మకు విసురుతోంది. ఒకవేళ రేష్మ మరియు సల్మాల మధ్య మరియు సల్మా మరియు మన్దీప్ల దూరం 6 మీటర్లు అయితే రేష్మ మరియు మన్దీప్ల మధ్య దూరం ఎంత అంటే ఆన్సర్ 9.6 మీటర్స్.
నెక్స్ట్ బిట్. ఒక వృత్తం యొక్క 2 సమాన జ్యాలు వృత్తం లోపల ఖండించుకున్నట్లయితే ఒక జ్యా యొక్క ఖండాలు మరొక జ్యా యొక్క సంబంధిత ఖండితాలకు సమానం. ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ బిట్. ఒక వృత్తం యొక్క 2 సమాన జ్యాలు వృత్తం లోపల ఖండించుకున్నట్లయితే ఖండన బిందువును కేంద్రానికి కలిపే రేఖ జ్యాలతో సమాన కోణాలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ బిట్. వృత్తం యొక్క సర్వసమాన చాపాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ బిట్. ఒక వృత్త జ్యా దాని కేంద్రం వద్ద చేయు కోణం కేంద్రం వద్ద అనురూప చాపం చేయు కోణానికి సమానం. నెక్స్ట్ బిట్. ఒక చాపము వృత్త కేంద్రం వద్ద చేయు కోణం ఆ చాపం వృత్తంపై ఏదేని బిందువు వద్ద ఏర్పరిచే కోణానికి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. అల్ప చాపం ఏర్పరచు కోణానికి పరావర్తన కోణమును అధిక చాపం ఏర్పరచును. నెక్స్ట్. ఒక వృత్త ఖండములోని కోణాలు సమానం. నెక్స్ట్. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం. నెక్స్ట్ బిట్. 2 బిందువులను కలిపే రేఖాఖండం ఆ రేఖాఖండానికి ఒకే వైపున గల ఏవైనా 2 వేర్వేరు బిందువుల వద్ద ఏర్పరచు కోణాలు సమానమైతే ఆ 4 బిందువులు ఒకే వృత్తంపై ఉంటాయి. నెక్స్ట్. ఏబిసిడి అనే చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఒకే వృత్తం మీద ఉన్నట్లయితే దానిని చక్రీయ చతుర్భుజం అంటారు. నెక్స్ట్. ఒక చతుర్భుజంలో ఒక చేత ఎదుటి కోణాలు మొత్తం 180 degrees అయితే అది చక్రీయ చతుర్భుజము. నెక్స్ట్ బిట్. ఏదైనా ఒక చతుర్భుజం యొక్క కోణ సమద్విఖండన రేఖల ద్వారా చతుర్భుజం ఏర్పడితే అది చక్రీయము. నెక్స్ట్. చక్రీయ సమాంతర చతుర్భుజం దీర్ఘచతురస్రం అగును. నెక్స్ట్. ఒక సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం యొక్క అసమాంతర భుజాలు సమానమైతే అది చక్రీయము. నెక్స్ట్ బిట్. ఏబిసిడి అనునది ఏసీ మరియు బీడీలు కర్ణాలుగా గల ఒక చక్రీయ చతుర్భుజము. డిబిసి = 55 degrees మరియు బిఏసి = 45 degrees అయితే బీసీడీని కనుగొనండి అంటే ఆన్సర్ 80 degrees. నెక్స్ట్ బిట్. ఏ, బి అండ్ సి ఆర్ 3 points on a circle with center O such that angle BOC = 30 degrees and angle AOB = 60 degrees. If D is a point on the circle other than the arc ABC, find angle ADC. అంటే ఆన్సర్ 45 degrees. నెక్స్ట్ బిట్. యాంగిల్ PQR = 100 degrees where P, Q and R are points on a circle with center O. Find angle OPR = ఆన్సర్ 10 degrees. నెక్స్ట్ బిట్. యాంగిల్ ABC = 69 degrees, యాంగిల్ ACB = 31 degrees. ఫైండ్ యాంగిల్ BDC అంటే ఆన్సర్ 80 degrees. నెక్స్ట్ బిట్. A, B, C and D are 4 points on a circle. AC and BD intersect at a point E such that angle BEC = 130 degrees and angle ECD = 20 degrees. Find BAC అంటే ఆన్సర్ 110 degrees. నెక్స్ట్ బిట్. ABCD is a cyclic quadrilateral whose diagonals intersect at point E. If angle DBC = 70 degrees, angle BAC is 30 degrees. Find angle BCD. Further, if AB = BC, find angle ECD అంటే ఆన్సర్ యాంగిల్ ACD = 50 degrees and యాంగిల్ ECD = 50 degrees. నెక్స్ట్ బిట్. హెరాన్ ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాలో క్రీస్తు 10వ సంవత్సరంలో జన్మించారు. ఇతను అనువర్తిత గణితం మీద పనిచేశారు. నెక్స్ట్. హెరాన్ గణితం మరియు భౌతిక శాస్త్ర విషయాలపై ఆయన రచనలు చాలా విస్తృతమైనవి మరియు వైవిధ్యభరితమైనవి. ఈ రంగాలలో అతను ఒక విజ్ఞాన సర్వస్వ రచయితగా పరిగణించబడ్డాడు. నెక్స్ట్. హెరాన్ జ్యామితీయ రచనలు ఎక్కువగా 3 పుస్తకాలలో వ్రాసిన క్షేత్రగణిత సమస్యలపై సాగాయి. మొదటి పుస్తకం చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, త్రిభుజాలు, ట్రెపీజియాడ్లు అంటే సమలంబ చతుర్భుజాలు, వివిధ ఇతర ప్రత్యేక చతుర్భుజాలు, క్రమ బహుభుజులు, వృత్తాల వైశాల్యాలు, స్తూపాలు, శంకులు, గోళాల ఉపరితల వైశాల్యాలు మొదలైనవి వాటి గురించి వివరిస్తుంది. ఈ పుస్తకంలో 3 భుజాల ఆధారంగా త్రిభుజ వైశాల్యానికి ప్రసిద్ధ సూత్రాన్ని హెరాన్ పొందుపరిచాడు. నెక్స్ట్. ఒక త్రిభుజ వైశాల్యం గురించి హెరాన్ ఇచ్చిన సూత్రాన్ని హీరో ఫార్ములా అంటారు. నెక్స్ట్. త్రిభుజ వైశాల్యం √S of S - A into S - B into S - C. ఇందులో ABCలు అనేవి త్రిభుజ భుజాలు. S అనేది త్రిభుజం చుట్టుకొలత అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం. అదే =A + B + C whole / 2. నెక్స్ట్ బిట్. ఒక ABC త్రిభుజాకార ఉద్యానవనం యొక్క భుజాలు 120 meters, 80 meters మరియు 50 meters అయిన ఒక తోటమాలిని దాని చుట్టూ ఒక కంచెను నిర్మించాలి. అలాగే లోపల గడ్డిని కూడా నాటాలి.
ఆమె నాటడానికి ఎంత ప్రాంతం అవసరం అవుతుంది? ఒక గేటు కోసం ఒకవైపున 3 మీటర్లు వెడల్పు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ముళ్ళ తీగతో ఆ చుట్టూ కంచె వేయడానికి ప్రతి మీటర్కు రూ. 20 చొప్పున మొత్తం కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో కనుగొనండి. అంటే ఆన్సర్ రూ. 4,940 అంటే 4,940 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ బిట్. పాఠశాల ముందు ఉంది అని సూచించే ట్రాఫిక్ సిగ్నల్ బోర్డు ఏ భుజంగా కలిగిన ఒక సమబాహు త్రిభుజాకారంలో ఉంది. హేరాన్ సూత్రం ఉపయోగించి సిగ్నల్ బోర్డు యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి. దాని చుట్టుకొలత 180 సెంటీమీటర్ అయినప్పుడు సిగ్నల్ బోర్డు యొక్క వైశాల్యం ఎంత? అంటే ఆన్సర్ 900√3 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. ఫ్లైఓవర్ యొక్క త్రిభుజాకార పక్క గోడలు ప్రకటన కోసం వ్రాయబడినవి. గోడలు మరియు భుజాలు వరుసగా 122 మీటర్స్, 22 మీటర్స్, 120 మీటర్స్. ప్రకటనలు సంవత్సరానికి ఒక చదరపు మీటర్కు రూ. 5,000 సంపాదిస్తాయి. ఒక కంపెనీ ఆ గోడల్లో ఒకదానిని 3 నెలలకు అద్దెకు తీసుకుంది. అయితే ఆ కంపెనీ ఎంత అద్దె చెల్లించింది? అంటే ఆన్సర్ రూ. 16,50,000. నెక్స్ట్ బిట్. ఒక ఉద్యానవనంలో జారుడు బల్ల ఉంది. దాని పక్క గోడలలో ఒకదానికి ఉద్యానవనాన్ని ఆకుపచ్చగా ఉంచండి అనే సందేశాన్ని ఒక రంగుతో పెయింటింగ్ వేశారు. గోడ యొక్క భుజాలు 15 మీటర్లు, 11 మీటర్లు మరియు 6 మీటర్లు అయితే రంగులతో పెయింటింగ్ చేయబడ్డ ప్రాంత వైశాల్యాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 20√2 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. రెండు భుజాలు 18 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ మరియు చుట్టుకొలత 42 సెంటీమీటర్ కలిగిన త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 21√11. నెక్స్ట్ బిట్. ఒక త్రిభుజం భుజాల నిష్పత్తి 12:17:25 మరియు దాని చుట్టుకొలత 540 సెంటీమీటర్ అయితే త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 9,000 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత 30 సెంటీమీటర్ మరియు సమాన భుజాలు ఒక్కొక్కటి 12 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 9√15 సెంటీమీటర్. నెక్స్ట్ బిట్. ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్, భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్ కలిగిన క్రమ వృత్తాకార శంకు యొక్క వక్రతల వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 220 చదరపు సెంటీమీటర్. నెక్స్ట్ బిట్. శంకు ఎత్తు 16 సెంటీమీటర్ మరియు దాని భూ వ్యాసార్థం 12 సెంటీమీటర్ అయితే శంకు యొక్క వక్రతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి. అంటే π = 3.14 అయితే ఆన్సర్ 1205.76 చదరపు సెంటీమీటర్. నెక్స్ట్ బిట్. ఒక మొక్కజొన్న కంకి కొంతవరకు శంకు ఆకారంలో ఉంది. దాని లావుగా ఉన్న చివర వ్యాసార్థం 2.1 సెంటీమీటర్ మరియు పొడవు 20 సెంటీమీటర్. ప్రతి ఒక్క చదరపు సెంటీమీటర్కి ఉపరితలం సగటున 4 గింజలు కలిగి ఉంటే మొత్తం మొక్కజొన్న కంకిలో ఎన్ని గింజలు ఉంటాయి? అంటే ఆన్సర్ సుమారుగా 531 గింజలు. నెక్స్ట్ బిట్. శంకు వక్రతల వైశాల్యం πr/l. నెక్స్ట్ బిట్. శంకు సంపూర్ణతల వైశాల్యం πr × l+r. నెక్స్ట్ బిట్. శంకు యొక్క భూ వ్యాసార్థం 10.5 సెంటీమీటర్స్. ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్. దాని వక్రతల వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 165 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. శంకు యొక్క వక్రతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్ మరియు దాని ఏటవాలు ఎత్తు 14 సెంటీమీటర్ అయినా ఫస్ట్ది భూ వ్యాసార్థం మరియు సెకండ్ది సంపూర్ణతల వ్యాసార్థం కనుక్కోండి. అంటే ఆన్సర్ భూ వ్యాసార్థం అంటే 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం అంటే 400 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. శంఖాకార గుడారం ఎత్తు 10 మీటర్లు మరియు దాని భూ వ్యాసార్థం 24 మీటర్ అయినా దానిలో ఫస్ట్ది గుడారం యొక్క ఏటవాలు ఎత్తు ఎంత? అంటే 26 మీటర్స్. అలాగే సెకండ్ది ఒకవేళ 1 చదరపు మీటర్ కాన్వాస్ ఖరీదు 70 రూపీస్ అయితే గుడారం తయారు చేయడానికి అవసరమైన కాన్వాస్ యొక్క ఖరీదు కనుక్కోండి. అంటే ఆన్సర్ 1,37,280 రూపాయలు. నెక్స్ట్ బిట్. ఎత్తు 8 మీటర్లు, భూ వ్యాసార్థం 6 మీటర్లు కలిగిన శంఖాకార గుడారాన్ని తయారు చేయడం కోసం 3 మీటర్ల వెడల్పు గల టార్పాలిన్కి ఎంత పొడవు అవసరం? అంచులను కుట్టడంలో కత్తిరింపులో వృధాలకు అవసరమైన మెటీరియల్ అదనపు పొడవు సుమారుగా 20 సెంటీమీటర్ అని భావించండి. దానిలో π = 3.1416 ఉపయోగించండి. అంటే ఆన్సర్ 63 మీటర్స్. నెక్స్ట్ బిట్. శంఖాకార సమాధి యొక్క ఏటవాలు ఎత్తు భూ వ్యాసం వరుసగా 25 మీటర్లు, 14 మీటర్లు మరియు ప్రతి 100 చదరపు మీటర్లకు 210 రూపీస్ చొప్పున దాని వక్రతలానికి సున్నం వేయడానికి అయ్యే ఖర్చును కనుక్కోండి. అంటే ఆన్సర్ 1,155 రూపాయలు. నెక్స్ట్ బిట్. క్రమ వృత్తాకార శంకు రూపంలో ఉన్న జోకర్ టోపీ భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 24 సెంటీమీటర్.
అటువంటి 10 టోపీలు తయారు చేయడానికి అవసరమైన షీటు యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 5500 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. పునరుత్పత్తి చేయబడ్డ కార్డ్బోర్డ్తో తయారు చేయబడ్డ 50 గుళ్ళ శంకువులను ఉపయోగించి రోడ్డు యొక్క మిగిలిన భాగం నుండి ఒక బస్ స్టాప్కు బారికేడ్ వేయబడింది. ప్రతి శంకువు 40 సెంటీమీటర్ భూ వ్యాసం 1 మీటర్ ఎత్తును కలిగి ఉంది. ప్రతి శంకువు యొక్క వెలుపలి వైపు పెయింట్ చేయాల్సి వస్తే మరియు 1 చదరపు మీటర్కు 12 రూపాయల చొప్పున అన్ని శంకువులకు పెయింటింగ్ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత? బ్రాకెట్లో పై = 3.14 ఉపయోగించండి మరియు √1.04 = 1.02గా తీసుకోండి. అంటే ఆన్సర్ 384.34 రూపీస్. నెక్స్ట్ బిట్. గోళం ఉపరితల వైశాల్యం 4 πr². నెక్స్ట్. అర్ధగోళం వక్రతల వైశాల్యం 2 πr². నెక్స్ట్ బిట్. గోళం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా దాని ఉపరితల వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 616 చదరపు సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్. అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్స్ అయినా క్రింది వాటిని కనుక్కోండి. అంటే దానిలో ఫస్ట్ది వక్రతల వైశాల్యం ఎంత అంటే 2772 చదరపు సెంటీమీటర్. అదే నెక్స్ట్ సెకండ్ది సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటే 4158 చదరపు సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్. ఒక సర్కస్ మోటార్ సైక్లిస్ట్ ఒక గోళాకార ఆకృతిలో విన్యాసం చేస్తున్నాడు. గోళ వైశాల్యం 7 మీటర్లు. సైక్లిస్ట్ విన్యాసంలో తిరిగేందుకు అవకాశం ఉండే ప్రాంత వైశాల్యం ఎంత అంటే ఆన్సర్ 154 చదరపు మీటర్లు. నెక్స్ట్ బిట్. 14 సెంటీమీటర్ వ్యాసం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 616 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. 10 సెంటీమీటర్ వ్యాసార్థం గల అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 942 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. గోళాకార బెలూన్ యొక్క వ్యాసం 7 సెంటీమీటర్ల నుండి 14 సెంటీమీటర్ల వరకు పెరిగే విధంగా గాలి నింపబడింది. ఈ రెండు సందర్భాలలో గల ఉపరితల వైశాల్యములను నిష్పత్తిని కనుక్కోండి. అంటే ఆన్సర్ 1:4. నెక్స్ట్ బిట్. ఇత్తడితో చేసిన ఒక అర్ధగోళాకార గిన్నె లోపల వ్యాసం 10.5 సెంటీమీటర్, 100 చదరపు సెంటీమీటర్లకు 16 రూపాయల చొప్పున లోపలి వైపున టిన్ పెయింటింగ్ వేయడానికి అయ్యే ఖర్చును కనుక్కోండి. అంటే ఆన్సర్ 27.72 రూపీస్ అనమాట. నెక్స్ట్ బిట్. ఉపరితల వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు ఉన్న గోళం యొక్క వ్యాసార్థం కనుక్కోండి. అంటే ఆన్సర్ 3.5 సెంటీమీటర్. నెక్స్ట్ బిట్. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో సుమారు 4వ వంతు ఉంటుంది. వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తిని కనుక్కోండి. అంటే ఆన్సర్ 1:16. నెక్స్ట్ బిట్. 0.25 సెంటీమీటర్ మందం కలిగిన స్టీల్తో ఒక అర్ధగోళం తయారు చేయబడినది. దాని అంతర వ్యాసార్థం 5 సెంటీమీటర్ అయితే బాహ్య వక్రతల వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 173.25 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. శంకువు ఘనపరిమాణం = 1/3 πr²h. నెక్స్ట్ బిట్. మోనిక 551 చదరపు మీటర్ వైశాల్యం గల కాన్వాస్ ముక్కను కలిగి ఉంది. ఆమె 7 మీటర్ల వ్యాసార్థంతో శంఖాకారపు గుడారాన్ని తయారు చేయడానికి దానిని ఉపయోగిస్తుంది. అన్ని కుట్టు అంచులు మరియు కత్తిరించేటప్పుడు అయ్యే వృధా దాదాపు 1 చదరపు మీటర్ వరకు ఉంటుందని ఊహిస్తే దానితో తయారు చేయగల గుడారం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. అంటే ఆన్సర్ 1232 మీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. వ్యాసార్థం 6 సెంటీమీటర్లు, ఎత్తు 7 సెంటీమీటర్లు కలిగిన క్రమ వృత్తాకార శంకు యొక్క ఘన పరిమాణమును కనుక్కోండి. అంటే ఆన్సర్ 264 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఏటవాలు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన శంఖాకార పాత్ర యొక్క సామర్థ్యాన్ని లీటర్లలో కనుక్కోండి. అంటే ఆన్సర్ 1.232 లీటర్లు. నెక్స్ట్ బిట్. ఒక శంకు యొక్క ఎత్తు 15 సెంటీమీటర్లు, దాని ఘనపరిమాణం 1570 ఘనపు సెంటీమీటర్లు అయితే భూ వ్యాసార్థం కనుక్కోండి. అంటే 10 సెంటీమీటర్లు. నెక్స్ట్ బిట్. ఎత్తు 9 సెంటీమీటర్లు గల క్రమ వృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణం 48 పై ఘనపు సెంటీమీటర్లు అయితే దాని భూ వ్యాసం కనుక్కోండి. అంటే ఆన్సర్ 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్. పై వ్యాసం 3.5 మీటర్లు గల శంఖాకారపు గుంట యొక్క లోతు 12 మీటర్లు, దాని సామర్థ్యం కిలోలీటర్లలో ఎంత అంటే ఆన్సర్ 38.5 కిలోలీటర్లు. నెక్స్ట్ బిట్. క్రమ వృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణం 9856 ఘనపు సెంటీమీటర్లు, దాని భూ వ్యాసం 28 సెంటీమీటర్లు అయితే క్రింది వాటిని కనుక్కోండి. దానిలో ఫస్ట్ది శంకు యొక్క ఎత్తు ఎంత అంటే 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ది శంకు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత అంటే 50 సెంటీమీటర్స్. నెక్స్ట్ శంకు యొక్క వక్రతల వైశాల్యం ఎంత అంటే 2200 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్ల భుజాలు గల లంబకోణ త్రిభుజం ఏబీసీ
12 సెంటీమీటర్లు గల భుజం వెంబడి భ్రమణం చేయగా ఏర్పడే ఘన వస్తువు యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. అంటే ఆన్సర్ 100 పై సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. గోధుమల కుప్ప 10.5 మీటర్ల వ్యాసం, 3 మీటర్ల ఎత్తుగల శంకువు ఆకారంలో ఉంది. దాని ఘనపరిమాణం కనుక్కోండి. వర్షం నుండి రక్షించడానికి కుప్పను కాన్వాస్తో కప్పాలి. కాబట్టి అవసరమైన కాన్వాస్ వైశాల్యం కనుక్కోండి. అంటే ఆన్సర్ 99.825 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ బిట్. గోళం ఘనపరిమాణం ఎంత? అంటే ఆన్సర్ 4/3 πr క్యూబ్. నెక్స్ట్ బిట్. అర్ధగోళం ఘనపరిమాణం ఎంత? అంటే 2/3 πr క్యూబ్. నెక్స్ట్ బిట్. 0.63 మీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం ఘనపరిమాణం కనుక్కోండి సుమారుగా. అంటే ఆన్సర్ 1.05 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. 0.21 మీటర్ వ్యాసం కలిగిన ఒక ఘన గోళాకార బంతి ద్వారా స్థానభ్రంశం చెందిన నీటి పరిమాణాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 0.004851 మీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. 0.21 మీటర్ల వ్యాసం కలిగిన ఒక ఘన గోళాకార బంతి ద్వారా స్థానభ్రంశం చెందిన నీటి పరిమాణాన్ని కనుక్కోండి. అంటే ఆన్సర్ 0.004851 మీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. ఒక లోహపు బంతి వ్యాసం 4.2 సెంటీమీటర్, లోహం సాంద్రత 8.9 గ్రామ్ పర్ ఘన సెంటీమీటర్ అయితే బంతి ద్రవ్యరాశి ఎంత? అంటే ఆన్సర్ 345.39 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ బిట్. చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో సుమారు 4వ వంతు ఉంటుంది. భూమి ఘనపరిమాణంలో చంద్రుని ఘనపరిమాణం ఎంత భాగం? అంటే ఆన్సర్ 1/64 భాగం. నెక్స్ట్ బిట్. 10.5 సెంటీమీటర్ వ్యాసం కలిగిన ఒక అర్ధగోళాకార గిన్నెలో ఎన్ని లీటర్ల పాలను నింపగలరు? అంటే ఆన్సర్ 0.303 లీటర్స్. నెక్స్ట్ బిట్. ఒక అర్ధగోళాకార ట్యాంకును 1 సెంటీమీటర్ మందం గల ఇనుప రేకుతో తయారు చేశారు. లోపలి వ్యాసార్థం 1 మీటర్ అయితే ట్యాంకును తయారు చేయడానికి ఉపయోగించే ఇనుము ఘనపరిమాణం కనుక్కోండి. అంటే ఆన్సర్ 0.06348 మీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. ఉపరితల వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్ గల గోళం ఘనపరిమాణం కనుక్కోండి. అంటే ఆన్సర్ 179 2/3 హోల్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. భవనం గోపురం అర్ధగోళం రూపంలో ఉంది. లోపలి నుండి తెల్ల సున్నం వేయడానికి 4989.60 రూపాయలు ఖర్చు అయ్యింది. తెల్ల సున్నం వేయడానికి 1 చదరపు మీటర్కు 20 రూపాయల చొప్పున ఖర్చు అయితే దానిలో ఫస్ట్ది. గోపురం లోపల ఉపరితల వైశాల్యం ఎంత? అంటే ఆన్సర్ 249.48 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ రెండోది అనమాట. గోపురం లోపల గాలి ఘన పరిమాణాలను కనుక్కోండి. అంటే ఆన్సర్ 523.9 మీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. ఆర్ వ్యాసార్థం, ఎస్ ఉపరితల వైశాల్యం కలిగిన 27 ఘన లోహపు గోళాలను కరిగించి ఎస్ ఉపరితల వైశాల్యం కలిగిన గోళంగా ఏర్పరిచారు. వీటిని కనుక్కోండి. అంటే దానిలో ఫస్ట్ది. కొత్త గోళం యొక్క వ్యాసార్థం ఆర్ అయితే ఆన్సర్ R=3R అన్నమాట. నెక్స్ట్ది. ఎస్ మరియు ఎస్ యొక్క నిష్పత్తి ఎంత? అంటే 1:9. నెక్స్ట్ బిట్. ఔషధం యొక్క ఒక క్యాప్సూల్ 3.5 మిల్లీమీటర్ వ్యాసం కలిగిన గోళాకారంలో ఉంది. క్యాప్సూల్లో నింపడానికి ఎంత ఔషధం అంటే ఘనపు మిల్లీమీటర్లలో అవసరం అవుతుంది? అంటే ఆన్సర్ 22.46 మిల్లీమీటర్ క్యూబ్. నెక్స్ట్ బిట్. తరగతి అంతరం 140 to 150 నకు తరగతి మధ్య విలువను కనుక్కోండి. అంటే ఆన్సర్ 145. నెక్స్ట్ బిట్. సోపాన చిత్రాలను గీయనవసరం లేకుండానే పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయగలం. దీని కొరకు దత్తాంశంలో ఉపయోగించిన తరగతి అంతరాల మధ్య బిందువులు అవసరం. ఈ తరగతి అంతర మధ్య బిందువులను తరగతి మధ్య విలువలు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్. తరగతి అంతరం యొక్క తరగతి మధ్య విలువను కనుగొనుటకు ఎగువ అవధి, దిగువ అవధుల మొత్తాన్ని 2తో భాగించాలి. నెక్స్ట్. తరగతి మధ్య విలువ ఎగువతి అవధి ప్లస్ దిగువ అవధి బై 2 అవుతుంది. వీడియో కంప్లీటెడ్.